మృగాన్ని కాబట్టే నాలోని మానవత్వం మంట కలిసిపోయి సీతగారు లాంటి గొప్ప మనిషిని ఎత్తుకెళ్ళి నాలో ఉన్న పగ, కోపం, కసి అన్నీ నా దగ్గరున్న ఈ 3 రోజుల్లో తీర్చుకున్నాను. ఆ తర్వాత సీతగారు వెళ్ళిపోయాక నా ఇరుగు పొరుగు వాళ్ళు, నా స్నేహితులు, బంధువులు నాలోని నీచమైన గుణాన్ని వేలెత్తి చూపించారు. అప్పుడు నాకు కనువిప్పు కలిగి సీతగారి పట్ల నేను ఎంత పాపం చేశానో అర్థమైంది. ఆ పశ్చాత్తాపంతోనే వచ్చి నాకు నేనుగా లొంగిపోయాను. రామరాజు గారు, నేను చేసింది తప్పే. ముమ్మాటికి నేను చేసింది క్షమించడానికి తప్పే. కానీ ఘోరం జరిగిపోయింది రామరాజు గారు. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని మా నాయనమ్మ చెప్పింది. నా పశ్చాత్తాపానికి విలువ లేకుండా పోయింది. ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కూడా చేజారిపోయింది. సీతగారి మీద జరగని మచ్చ వేశాను. పూరి జనం అనే సూటిపోటి మాటలు వింటున్నాను. ప్రపంచమంతా సీతగారిని తప్పుడు మనిషిగా చూస్తున్నారని తెలుసుకుంటున్నాను. సీతగారిని తలెత్తుకోలేకుండా చేశాను. రామరాజు గారు, తప్పు జరిగిపోయింది. ఆవేశంలో తప్పు చేసేశాను రామరాజు గారు. తప్పు చేసేశాను రామరాజు గారు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఒక మహాపతివ్రతని నా ఆవేశంతో బలవంతం చేశాను. తప్పు చేసేశారు రామరాజు గారు, తప్పు చేశారు.
నన్ను చంపేయండి రామరాజు గారు. కత్తి పట్టుకొని ముక్కలు ముక్కలుగా నన్ను చంపేయండి. నాలాంటి పాపాత్ములకి భూమి మీద బతికే అర్హత లేదు. పుణ్యస్త్రీ సీత గారి మీద నేను ఆగాయిచ్చే చేశాను రామరాజు గారు. తన మానాన్ని అయ్యో భగవంతుడా, ఒక ఆడదాని మానాన్ని నేను తుడి చేశాను. నేనెలా నా నోటితో చెప్పేది భగవంతుడా? చెయ్యని తప్పుకి నా మీద నిన్ను వేస్తావు. ఎందుకు రావద్దని చెప్తున్నావు? చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, చంపేస్తాను. సీత, 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 నేను చెప్పేది సీత, 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 సీత నా మాట విను. సీత, సీత, సీత నా మాట విను. ఆగు సీత. చంపేయండి సీత గారు, నన్ను చంపేయండి, చంపేయండి. సీత, సీత, ఛాలెంజ్ కూడా చేశాడు. అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నాడు. వీడిని వదలకూడదండి, వీడిని చంపేయాలండి, చంపేయాలి. చావరా, చావు, చావు. సీత, 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 ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సీత, నో, సీత, ఆగు సీత, సీత. మీ పట్ల నేను చేసిన దారుణానికి మీ చేతుల్లో చస్తేనైనా నాకు కొంచెం పాప విముక్తి లభిస్తుంది. చంపే నన్ను. సీత, చంపే నన్ను. నీచకులను, మేచకులను, పాతకులను, ఘాతకులను చుట్టుముట్టి మట్టు పెట్ట రండి, కదలి రండి. కాళికలై, జ్వాలికలై, ఆగ్రహాలై, మహిషాసుర సీత, చావరా, చావు, చావు, చావరా. సీత, చావు, చావు. సీత, వదలండి, వాడిని చంపేస్తే కానీ సీత, ఆగు సీత. తగ్గదు. వీడిని చంపేయాలి, వీడిని చంపేయాలి, వీడిని చంపేస్తాను, వీడిని చంపేస్తాను, చంపేస్తాను. సీత, సీత, ఆగు సీత. వదలండి సీత. రే, చంపే సీత, చంపే, చంపే సీత, చంపే. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా షూట్ చేసి చంపే. సీత, నా మాట విను. సీత, ఆవేశపడదు సీత. లేదండి,
వీడు చేస్తే గాని నా మనసు శాంతించదు. సీత, వీడిని చంపేస్తాను. వీడిని ఈ రోజు వద్దు చంపేస్తాను. సీత. సీత, నా మాట మీరు తప్పకండి. సీత, నా మాట వీడిని చంపేయాలి. ఏమండి? వద్దు సీత. మీరు తప్పకండి. సీత, వద్దు. మీరు ఆవేశపడద్దు. జరగండి. రామరాజు గారు, సీత, సీత గారు నన్ను చంపనివ్వండి. తప్పకుండా నన్ను చంపనివ్వండి. వాడి చావాలి. రామరాజు గారు. వాడి నా చేతిలో చావాలి. ప్లీజ్ తొందరపడకండి. సీత గారు ఆగండి. రామరాజు గారు తప్పకుండా. వీడిని చంపేయాలి. సీత, తప్పకండి. తప్పకుండా. వీడిని సీత, చంపేస్తాను. సీత, తప్పకుండా నన్ను వీడిని ఈ చంపనివ్వండి. రోజు చంపేస్తాను. ప్లీజ్, సీత. ఇలాంటి అపనింద నా మీద పడిన తర్వాత నేను బ్రతకలేనండి. ఇక నేను ప్రాణాలతో ఉండలేను. సీత, తప్పు చేయని నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీధి కుక్కలు ఎన్ని మురిగినా ఈ రామరాజు పట్టించుకోడు. ఈ వెధవల మాటలు నీటి మీద రాతలు నిప్పెంత పవిత్రమో నా భార్య ఎంత పవిత్రమని నాకు తెలుసు. నీ మీద చెడు ముద్ర వేసిన వాళ్ళే నాశనమైపోతారు. అది కాదండి, వీడు ఈ దుర్మార్గుడు. సీత, నా మాట విను. ఊరుకో. పద సీత. రామరాజు గారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. సీత, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. చెప్పండి సీఏ గారు. రాజశేఖర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. దాంట్లో అతనితో పాటు సీత గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రికార్డ్స్లో మెన్షన్ చేయాలి. ఎవరి స్టేట్మెంట్ని క్రైటీరియాగా తీసుకొని కేసును ముందుకు తీసుకెళ్ళమంటారు? కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్తారా? రాజశేఖర్ తనని కిడ్నాప్ చేసి 3 రోజులు బందీగా ఉంచితే తప్పించుకొచ్చానని సీత గారు చెప్తున్నారు. కానీ రాజశేఖర్ మాత్రం ఆగిపోయారండి సీఏ గారు. చెప్పండి. ఎంత అన్యోన్యమైన జంటకైనా కొన్ని మాటలు వినడానికి, మనసు మీదకి తీసుకోకుండా ఉండడానికి కొంచెం ఇబ్బందికరమైన విషయమే. పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ అదే కాబట్టి క్లారిటీ తీసుకోక తప్పదు. చెప్పండి సీఏ గారు. అతనేమో సీత గారి మీద అఘాయిత్యం చేశాను, దానివల్ల ఊరి జనం దగ్గర మచ్చపడిందని అంటున్నాడు. ఇద్దరిలో ఎవరి స్టేట్మెంట్ తీసుకోమంటారు? సీత చెప్పిందా లేదా అక్కడ నిజంగా జరిగిందా? అంటే మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను రామరాజు గారు. మీది పరువు గల కుటుంబం. ఇలాంటివి బయటికి పొక్కితే
మీకు తలవంపులు తెచ్చే ప్రయత్నం నేను చేయలేను. సీత గారు ఇచ్చిన స్టేట్మెంట్ని రికార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అశోక్ గారు ఏమన్నారండి? ఏం లేదు సీత, కేసు గురించి మాట్లాడొస్తున్నాను అంతే. ఓం అయం ముహూర్తస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూలిత ఫలసిద్ధిరస్తు. మారుతి, ప్రసాదం తీసుకురా. అలాగేనండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణపతి రామరాజు గారు, రామరాజు గారు, హోమం పూర్తయిందని సిద్ధాంతి గారు చెప్పారుగా, మళ్ళీ అభిషేకం ఎందుకు? అమ్మవారికి అభిషేకం చేస్తేనే హోమం సంపూర్ణంగా ముగిసినట్టంట. అంతా మన కర్మ. రామరాజు గారు, అయ్యా రామరాజు గారు, అయ్యా. ఎవరమ్మా నువ్వు? బాబు గారు, నా పేరు సావిత్రమ్మండి. నా మొగుడు భోగరాజు రోజు తాగొచ్చి నన్ను చిత కొడుతున్నాడండి. రామరాజు గారంటే ఆయనకి భయం. అయ్యగారు మందలిస్తే దారికొస్తాడని వచ్చానండి. అన్నయ్య బయటికి వెళ్ళారు, కొద్దిసేపు ఉండండి, వస్తారు. సరేనయ్యా. రండి 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 రండి. నానిబాబు, రామరాజు గారిని సీతమ్మ గారిని పిలిస్తే పూజ మొదలు పెట్టేద్దాం. అన్నయ్య వదిన బయటికి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు. మీరు పూజ మొదలు పెట్టండి. అలాగే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్రుతో వృత్వా అత్యధిష్టదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతా అమృతత్వస్యేశానః